నైట్ నీ కోసం షాపులు తెరుచుకుంచుకోరు, కట్టేస్తారు. ఏ ఊరైనా ఇప్పుడు రూల్ వచ్చింది. ఏ ఊరైనా సరే ఎంతసేపు ఇలాగ వెళ్తాం షాప్ లో, 5 నిమిషాలు చూసి కొనుక్కొని. నేను నాకు 5 నిమిషాలు కాదు, నాకు షాపింగ్ అంటూ 1 డే ప్రాసెస్. నచ్చిన ఒకవేళ దొరికేసే సరే 1 డే అంతా షాపింగ్ చేయాలి. దెన్ ఇట్ మేక్స్ స్పెషల్ షాపింగ్. అప్పుడు తృప్తి ఉంటుంది షాపింగ్ చేసినందుకు మనుషులకి. షాప్ వాడు పెట్టినవి డిఫరెంట్ కలెక్షన్స్ డిఫరెంట్ పీపుల్ కి డిఫరెంట్ గా ఇంట్రెస్ట్ ఉంటుందని, ఒకే పర్సన్ అన్ని రకాల ఇంట్రెస్ట్ వెళ్ళి చూసేయాలా? అవును, ఏదైనా మరి ఉట్టప్పుడు వెళ్ళాం కదా, ఓన్లీ బర్త్డే కి సెలబ్రేషన్స్ కి వెళ్తాం, వెళ్ళినప్పుడు అన్ని చూడాలి. అన్ని ఎలా చూడాలి? పొద్దున్న నుంచి రాత్రి వరకు ఇంకా అదే పని. కొత్త బట్టలు, ఈవెన్ బట్టలు దొరికేసేదే ఇంకా చూడాలి. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ షాపింగ్, ఎస్పెషల్లీ గర్ల్స్ షాపింగ్. ఓకే, అందుకు నువ్వు 9ంటికి వచ్చి ఇప్పుడు షాపింగ్ తీసుకెళ్తానంటే నాకు నచ్చలేదు. నేను ఈ రోజు బర్త్డే షాపింగ్ చేయను. 1 డే అంతా నాకు షాపింగ్ కావాలి. ఓకే, థ్యాంక్ యూ. ఏంటి థ్యాంక్ యూ? దేనికి థ్యాంక్ యూ? 1 డే అన్నావు కదా, ఎక్కువ టైం ఇచ్చావు కదా, దానికి థ్యాంక్ యూ. యూ షుడ్ బి థ్యాంక్ఫుల్ ఆల్వేస్. థ్యాంక్ యూ. నాకు ఇంకా తీరలేదు, నువ్వు లేట్ వచ్చినందుకు ఇంకా ఏదో నేను వేసుకోవాలని ఉంది. నేను ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు నాకు. కొన్ని దాహాలు తీరవు అవి. ఇంకా నేను ఏదో అనాలని నిండిపోయినా సరే తీరవు. ఎందుకంటే 7 o'clock అని చెప్తే నేను 6:15 నుంచి రెడీ అయ్యి 45 minutes రెడీ అయ్యి చక్కగా ఫ్రెష్ 7 o'clock నుంచి కూర్చొని 8:30 వస్తే 8:30 ఇలా చూడగానే ధనం నువ్వేంటి ఇంతలా తయారైపోయావు అని. ఫ్లాట్ పడిపోయాను, నేను పడిపోయాను. పడిపోయాను అంతే. పడిపోయి దొరుకుంటే ఇప్పుడు కార్లో వెళ్ళిపోతాను.